రవితేజ ఈగల్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఈగిల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అందుకు తగ్గట్టు ఈ సినిమా వసూళ్లను సాధించలేదనే విషయం ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూస్తే తెలుస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పలకరించారు. అందులో మెగాస్టార్ తమ్ముడిగా నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయినా ఆ క్రెడిట్ మొత్తం చిరు ఖాతాలోకి వెళ్ళింది. తాజాగా రవితేజ ఈగల్ మూవీతో పలకరించాడు. పొంగల్ పోటీలో విడుదల కావాల్సిన ఈ సినిమా తీవ్ర పోటీ కారణంగా లేట్గా థియేటర్స్లో విడుదలైంది. ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన వసూళ్ల విషయానికొస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి రూపాయలు 13.03 కోట్ల షేర్, రూపాయలు 23.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయలు 16.02 కోట్ల షేర్, రూపాయలు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూపాయలు 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 5.5 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వసూళ్లు అందుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి. రాబోయే శుక్రవారంలో డీజే టిల్లు స్క్వేర్ మూవీ రాబోతుంది. దాంతో పాటు చిన్న చితక మరో అర డజను చిత్రాలు థియేటర్స్లో క్యూ కట్టనున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ ఈగల్ మూవీ ఈ టార్గెట్ రీచ్ కావడం కష్టమే. ఇక రవితేజ నటించిన ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే తెలంగాణ, నైజాం రూపాయలు 6 కోట్లు, రాయలసీమ సీడెడ్ రూపాయలు 2.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూపాయలు 8.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి రూపాయలు 17 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూపాయలు 2 కోట్లు, ఓవర్సీస్ రూపాయలు 2 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూపాయలు 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర రూపాయలు 22 కోట్లు రాబడితే కాని హిట్ అనిపించుకోదు. కానీ ఇప్పటికీ ఈ మూవీ రూపాయలు 5.5 కోట్ల దూరంలో ఉండిపోయింది. ఈగల్ మూవీ విషయానికొస్తే ఈ సినిమాలో హీరోగా రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దాంతో పాటు రచన, ఎడిటింగ్ నిర్వహించారు. సంగీతం దావ్జాన్ అందించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచుభొట్ల భారీ ఎత్తున లావిష్గా నిర్మించారు. రవితేజ సినిమాల విషయానికొస్తే క్రాక్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ఫుల్ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ రీమేక్ రెయిడ్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ఖరారు చేశారు. గతంలో వీళ్ల కాంబినేషన్లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి.